హాయ్ దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వినీశ్వరన్ 3388 ఛానల్. అందరు ఎట్లున్నారులా? నేనైతే మంచిగా ఉన్నా, మస్తుగా ఉన్నా. మీరందరూ కూడా మంచిగా ఉన్నారు, మస్తుగా ఉన్నారని నేను అనుకుంటున్నా. అయితే నేను మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అండి. అయితే ఆ విషయంలో నేను చాలా బాధపడ్డా, ఏడ్చాను కూడా. అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఆ డాగ్ వీడియో పెడతానండి మధ్య మధ్యలో. అది ఎలా ఉంది అంటే దాన్ని నేను ఎక్కడ చూసాను అవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా 2 డేస్ బ్యాక్ నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు నాకు ఒక డాగ్ కనిపించిందండి. అయితే అది సరిగ్గా నడవలేక, పరిగెత్తలేక, సరిగ్గా కూర్చోలేక రోడ్డుకి అటు ఇటు నడుస్తుందండి జనాలకు భయపడకుండా. అటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ పోతుంది. దానికి భయం వేస్తుందో ఏందో తెలియదు కానీ అటు ఇటు పరిగెత్తుకుంటా సరిగ్గా నడవలేక నడుస్తుందండి. అయితే నేను దాన్ని ఏమైందా అని చూస్తే దానికి ఒక కాలు వంకరగా ఉందండి పాపం. అది జనాలకు భయపడకుండా అటు ఇటు పోతుంది. అలా దాన్ని చూసి నేను చాలా ఏడ్చానండి, చాలా బాధపడ్డాను. అంటే దానికి ఆకలి అవుతుందో ఏమో అని దాని వెంట నేను ఒక 1/2 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాను అండి. చాలా అంటే అలసిపోయి అందరికి భయపడకుండా ఆకలితోటి 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత దానికి ఆయాసం వచ్చిందో ఏమో తెలియదు కానీ అది ఒక ఇంటి ముందు కూర్చొని ఉండే అండి. కూర్చొని ఉంటే అంటే నా దగ్గర అంటే దానికి వేయడానికి, దానికి తినడానికి ఏమైనా ఇద్దామన్నా కానీ ఏం లేకుంటుండే అండి. అయితే దాన్ని చూసి నాకు చాలా బాధ వేసిందండి. మనుషులైనా జంతువులైనా ఎవరైనా కానీ ఎవరికైనా నొప్పి అవుతుంది, బాధ అవుతుంది. ఎవరికైనా అంటే ఏ లోపం ఉన్నా కానీ ఎవరైనా వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేసుకోలేరు పాపం. ఎందుకు నాకు అంత బాధ వేసి ఏడ్చేసానంటే నాకు కూడా లెగ్ ఫ్రాక్చర్ అయితే ఒక 1 ఇయర్ వరకు సఫర్ అయినా అండి. అంటే మా అమ్మ మా నాన్న బెడ్ పైనే ఉండి అన్నీ బెడ్ పైనే చేసిరండి నాకు. అలా అని అంటే ఆ పరిస్థితి నాకు కూడా వచ్చింది కాబట్టి ఒక కాలు సరిగ్గా లేకపోతే ఎంత బాధ అవుతుంది, ఎంత పెయిన్ అవుతుంది, అంటే మనం ఎంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అనే విషయం మనం అంటే ఆ బాధ అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందండి. అంటే ఒకరిని కొట్టడం, ఒకరిని ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఏదైనా చేయడం అనేది చాలా ఈజీ. కానీ ఆ బాధ అనుభవించిన వాళ్ళకే అది తెలుస్తుందండి. అందుకని ఆ డాగ్ని చూసి నాకు చాలా బాధ అనిపించి ఏడ్చానండి. అయితే నేను కూడా అంటే నేను కాలేజ్ స్టూడెంట్నే కదా అండి. నా దగ్గర ఎక్కువ మనీ లేకుంటుండే నా దగ్గర ఉన్న డబ్బులతోటి ఒక బిస్కెట్ ప్యాకెట్ కొని దానికి వేసానండి. అది తినేటప్పుడు అంటే ఎంత ఫాస్ట్ అంటే అది ఎప్పుడు తిన్నదో తెలియదు కదా. నేను ఆ బిస్కెట్ ప్యాకెట్ వేయగానే చాలా ఫాస్ట్గా తినేసి కూర్చుందండి. అంటే అప్పుడు దాని కళ్ళని చూస్తే నాకు చాలా హ్యాపీ. అంటే నా జీవితానికి ఇది చాలు, నేను ఒక మంచి పని చేసిన, ఒక డాగ్ ఆకలి తీర్చిన అన్న సంతోషమే నాకు చాలా. రోజంతా చాలా బాధపడ్డా, ఇంకా ఏడ్చిన. కానీ అంటే నేను ఒక మంచి పని చేసిందిలే. అంటే నేను అందరికీ సాయం చేయలేకపోయినా కానీ అంటే నేను ఒక డాగ్కి సహాయం చేసిన అన్న తృప్తి నాకు చాలా హ్యాపీగా ఉండేయండి ఆ రోజు. అంటే అదే మాటల్లో చెప్పడానికి వస్తలేదు, తడబడుతున్నా అందుకని. అయితే ఎవరైనా కానీ
ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ బైక్‌పై, కార్‌పై, స్కూటీపై వెళ్ళే వారందరూ ముఖ్యంగా నైట్ పూట చాలా జాగ్రత్తగా నడపండి. కొన్ని డాగ్స్ వాటికి షెల్టర్ లేకుండా కార్ల కింద పడుకుంటా ఉంటాయండి. కొంతమంది చూడక అట్లనే తీస్తే చాలా చనిపోతూ ఉంటాయండి. అంటే మనకు న్యూస్‌లో అక్కడిక్కడ చూపిస్తారు కదండీ. నా రియల్ లైఫ్‌లో కూడా నేను చూశాను. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి ముందర అంటే ఊరికే అవి వచ్చి పడుకున్నా కానీ వాటిని వాళ్ళ చేతిలో ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు తీసుకొని వాటిని కొడతా ఉంటారు. అలా ఎవ్వరూ చేయకండి. నోరు లేని జీవాలను కొట్టొద్దండి. మీకు చేతనైతే వాటికి అన్నం పెట్టండి కానీ కొట్టకండి. ఎవరికైనా నొప్పి అవుతుంది కదా, మనుషులకైనా జంతువులకైనా. నా లైఫ్లో కూడా ఇలా నేను లెగ్ ఫ్రాక్చర్ అయ్యి చాలా సఫర్ అయిన 1 ఇయర్ వరకు కాబట్టి నాకు ఇంత బాధ అనిపిస్తుందండి. నేను బాధపడ్డా. అందుకే ఎవరు అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే చాలా జాగ్రత్తగా నడపండి. నైట్ పూట అయితే అవి అక్కడిక్కడ పరిగెత్తుతూ ఉంటాయి. వాటికి ఏం అర్థం కాక మీరు సరిగ్గా అంటే మీకు వీలైతే సహాయం చేయండి కానీ మీకు మీ ఇంటి ముందు అంటే మీకు ఎక్కడైనా డాగ్స్ కనిపిస్తే ఊరికే కొట్టకండి వాటిని. అయితే మీకు ఎంత చేతనైతే అంత మీకు తోచినంతను వాటికి హెల్ప్ చేయడానికి ట్రై చేయండి కానీ వాటిని ఎప్పుడు కొట్టకండి అండి. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫాస్ట్గా డ్రైవింగ్ చేయకండి అండి. ప్లీజ్ అండి. అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏంటంటే నేను డాగ్కి బిస్కెట్స్ వేసిన తర్వాత అది తిన్నానండి. తిని కూర్చొని అశ్విని నువ్వు చల్లగా ఉండమ్మా, నేను నిన్ను దీవిస్తున్నాను అన్నట్టు నా వైపు చూసిందండి. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. అంటే కుక్కలకు విశ్వాసం ఉంటాయి మనుషులకు విశ్వాసం ఉన్నా లేకపోయినా కుక్కలకు విశ్వాసం ఉంటాయి అంటే ఇదేనేమో. అది నేను వచ్చేటప్పుడు బాయ్ అశ్విని, బాయ్ అశ్విని అని చెప్తుందండి. ఎందుకు బాయ్ చెప్తున్నావు, మళ్ళీ మనం కలవం కదా అంటే మళ్ళీ ఇంకెప్పుడైనా నువ్వు ఇటు సైడ్ వచ్చినప్పుడు బిస్కెట్ ప్యాకెటే కాకుండా నాకు పప్పు కూర ఏమైనా ఉంటే చికెన్ మటన్ కూడా పట్టుకొని రా అని చెప్తుందండి. అంటే ఇదంతా చేసింది యూట్యూబ్ వీడియో కోసం కాదండి. అంటే కొంతమంది అయినా ఈ వీడియో చూసిన ఎవరైనా వీడియో చూసిన వాళ్ళల్లో కొంతమంది అయినా సరే అంటే ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళు కొంచెం మారుతారన్న ఉద్దేశంతో ఈ వీడియో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుందండి. అంటే ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు. నేను అంటే మా తమ్ముడు అంటున్నాడండి, అక్క నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎందుకు చదువుతున్నావు అక్క అని. అంటే నేను మాట్లాడేటప్పుడు తడబడి మధ్యలో అట్లా అంటున్నానండి. అంటే అంటే నేను యూట్యూబ్ కొత్త కదండి, అందుకని ఇట్లా అంటే కంటిన్యూగా మాట్లాడాలంటే తడబడుతుందండి. అయితే ఈ విషయంలో నన్ను మన్నించండి ప్లీజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. 4 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. అందరూ యూట్యూబ్ వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు కొట్టట్లేదండి. ప్లీజ్ లైక్ కొట్టండి. ఎందుకంటే నా యూట్యూబ్ ప్రపంచంలో మీరే నా దేవుళ్ళు, దేవతలు. వ్యూవర్స్ అందరూ నా అతిథులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ దోస్తులు, ప్లీజ్.